ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి స్ప్రౌట్స్ ఉపయోగించినప్పుడు శనగలను కూడా యాడ్ చేసి ఎందుకు వడను తయారు చేశారు? ఈ రెసిపీ ఏంటో ఒకసారి చూపిస్తారా? శనగపిండి గనక ఉంటే బేస్ బాగుంటుందమ్మా, టేస్ట్ బాగుంటుంది. కమ్మగా ఉండాలంటే వడలు శనగ ఉంటే బాగుంటుంది, అందుకని దాన్ని ఉపయోగించడం జరిగింది. మామూలుగా స్ప్రౌట్స్ ను ఒక్కోసారి పచ్చి వాసన అని కొంతమంది మిగిలిన అని పారేయటానికి ఇష్టం లేక అట్లా ఉంచుకుంటారు. అలాంటప్పుడు ఈ శనగలు కలిపి స్ప్రౌట్స్తో వడలు వేస్తే నూనె లేకుండా చాలా బాగుంటాయి. ఎలా వేయాలో చూడండి. స్ప్రౌటింగ్ శనగల వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెట్టిన శనగలు 1 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, పాలక్ తురుము 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మొలకెత్తిన శనగల్ని మంచి వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసేసి చెక్క ముక్కలాగా, వడల పిండి అంటే కచ్చా పచ్చలా చేసుకోవాలి కదా, అలా చేశాక కొంచెం పెరిగేసేసి 1 టేబుల్ స్పూన్ మరోసారి ఒక తిప్పేసేస్తే వడల పిండి అలా ముక్క చెక్కలా సిద్ధమవుతుంది. అలా చేసుకున్న వడల పిండిని ఒక బౌల్లో తీసుకుని, పొట్టి శనగపప్పు తీసుకుని వడలు వేసుకున్నప్పుడు పోషకాలు తక్కువ ఉంటాయి. 2 ఎండు గింజలు వేసుకోవడం ఒక మొక్కొచ్చిన గింజకు సమానం కాబట్టి స్ప్రౌటింగ్ చేసిన శనగల వడలో విలువలు ఎక్కువ ఉంటాయి. ఆ వడల పిండికి జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము, పాలక్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కొద్దిగా, మేగడ అంటే గుల్లగా వడలుండటం కోసం కొద్దిగా మేగడ కూడా కలిపేసాం పిండిలో. వీటన్నిటిని కలిపేసుకుంటే స్ప్రౌటింగ్ శనగల వడల పిండి సిద్ధమైంది. ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ రాసేస్తాం, సిమ్లో పెట్టేసుకుని మనకు కావలసిన సైజులో వడలు అట్లా చేతి వేళ్లతో చేసుకుని గుండ్రంగా అట్లా పెట్టేసి మెల్లగా సన్న సెక్క మీద కాలుస్తాం. మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతే లోపల ఉడకు పచ్చిపచ్చిగా ఉంటాయి. కాబట్టి నూనె లేకుండా కాల్చేటప్పుడు సిమ్లో మెల్లగా కాల్చవలసి ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత వడల్ని తిప్పేసి మరోవైపు కూడా కాలనివ్వాలి. సుమారుగా ఒక వాయి కాలటానికి 10-12 నిమిషాల సమయం పడుతుంది. ఇట్లా అప్పుడు కానీ వడలు పచ్చిపోయి చక్కగా గొల్లగా కాలవు. మామూలు నూనెలో దేవిన వడలు 3-4 తింటే వెగటొచ్చేస్తాయి. ఇవైతే ఒక 8-10 తిన్నా ఇబ్బంది లేని విధంగా ఉంటుంది. స్ప్రౌట్స్ శనగలు కలిపిన వడ అంటే హై ప్రోటీన్ వడ. మామూలుగా ఇడ్లీ, ఉప్మా, దోశ కంటే వడలు చాలా మంచిది. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ పెరగకూడదన్నా, ట్రైగ్లిజరైడ్ పెరగకూడదన్నా ఈ కాంబినేషన్ చాలా మంచిది. అందుకని ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు చూపించే మొలకలను శనగల్లో కాంబినేషన్ అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది మంచి కాంబినేషన్. కాబట్టి అందరికీ ఇడ్లీ, దోశలు, ఉప్మాల బదులుగా వడలు, గారెలు ఇట్లాంటి నూనె లేకుండా చేసుకుంటే చాలా చాలా లాభాలు ఉంటాయి, నష్టాలు అసలు ఉండవు. చూసారు కదండి, మరి శనగలను ఉపయోగించి స్ప్రౌటెడ్ వడను తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు మనకి చూపించారు. కాబట్టి ఈ విధానం ద్వారా మనమందరం కూడా ప్రతిసారి స్ప్రౌట్స్ అన్న మిగిలినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా, లేదంటే మిగిలిపోతున్నాయని అసలు స్ప్రౌట్స్ తినడం మానేయకుండా చక్కగా ఈ రెసిపీని వాడుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.